మాట్లాడగలిగే స్థాయికి నాకు జ్ఞానాన్ని ప్రసాదించిన మా గురువులందరినీ స్మరించుకుంటూ ఈరోజు లయన్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320A ఆధ్వర్యంలో ఎంతోమంది గురువులను సత్కరించుకునే ఒక అద్భుతమైన అవకాశాన్ని నాకు కల్పించారు. ఎందుకంటే ఒక చోట ఇంతమంది గురువుల్ని కలవడం అంటే అదొక గొప్ప అదృష్టం. ఎందుకంటే కొంతమంది గురువులు కలుస్తాం కానీ ఒక చోట ఇంతమంది రావడం అంటే చాలా అద్భుతమైన సంకల్పం. ఆ సంకల్పానికి మొదట లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారిని, ముఖ్యంగా డిస్ట్రిక్ట్ గవర్నర్ జూలూరి రఘు గారికి, ఆ తర్వాత ఈ కార్యక్రమానికి ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఉన్న రామకృష్ణ గారికి, ప్రసంగించిన కోటేశ్వరరావు గారికి, హరినారాయణ భట్టడ్ గారికి, మిగతా సభ్యులకి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ లయన్స్ క్లబ్లో నాకున్న అనుభవాన్ని ఒక 2 నిమిషాలు పంచుకొని ఆ తర్వాత ఉపాధ్యాయ వృత్తి గురించి మీ ముందు మాట్లాడే ఒక సాహసం చేస్తాను. ఎందుకంటే ఇంతమంది ఉపాధ్యాయులతో మాట్లాడడం అంటే అది నిజంగా ఒక సాహసం. ఆ సాహసాన్ని నాకు ఇచ్చిన మా గురువుల్ని ఒకసారి మళ్ళా గుర్తు చేసుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు లేకుంటే, గురువులు లేకుంటే మనం లేవు అన్నది నేను ప్రగాఢంగా నమ్ముతాను. అమ్మా నాన్నలు దొరికిపోతే ఆ తర్వాత మనకు ఎవరైతే రోల్ మోడల్స్ అవుతారో వాళ్ళు మన గురువు. ఇది అబ్దుల్ కలాం గారు కూడా ఆయన పుస్తకంలో రాశారు. తల్లిదండ్రులు తొలి గురువులు ఆ స్కూల్లో చదివారు, హిందూపురం చదివారు. అప్పుడు రాష్ట్రంలో 3 రెసిడెన్షియల్ స్కూల్స్ని పివి నరసింహారావు గారు విద్యామంత్రిగా ఉన్నప్పుడు మొదలుపెట్టారు. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రెసిడెన్షియల్ స్కూల్. మన తెలంగాణ ప్రాంతానికి సర్వేలో, తర్వాత ఆంధ్ర ప్రాంతానికి తాడికొండలో, రాయలసీమ ప్రాంతానికి కొడిగినహళ్లి హిందూపురం దగ్గర ఆయన ఏర్పాటు చేశారు. ఆ హిందూపురం స్కూల్లో కొడిగినహళ్లి స్కూల్లో చదివే అవకాశం నాకు. ఆ సమయంలో అక్కడ హిందూపూర్ లయన్స్ క్లబ్ వాళ్ళు మా ఊరు అనే ఒక శీర్షికతో ఒక ఎలక్ట్యూషన్ కాంపిటీషన్ కండక్ట్ చేశారు. అప్పుడు మేమందరం కూడా మా స్కూల్ నుంచి హిందూపురంకు వెళ్ళి అక్కడ మా ఊరి గురించి మాట్లాడాను. నేను యాక్చువల్గా పుట్టింది కడపకు వెళ్ళి పెరిగిందంతా శ్రీశైలం. కాబట్టి శ్రీశైలంలో చెప్పడానికి చాలా విశేషాలు. ఒకవైపు బ్రహ్మరమ్మ మల్లికార్జునుడు ఉంటే ఇంకొక వైపు ఆధునిక దేవాలయం శ్రీశైలం ప్రాజెక్ట్ అక్కడ నిర్మాణం జరిగింది. కాబట్టి అనేక విషయాలు ఇద్దరు వాళ్ళకి చెప్తే ఆ లయన్స్ క్లబ్ వాళ్ళు నాకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. కాబట్టి స్టేజ్ మీద మాట్లాడే అవకాశాన్ని, మాట్లాడిన తొలిసారి ఒక బహుమతినిచ్చి లయన్స్ క్లబ్ సత్కరించడం ద్వారా ఆ తర్వాత ఎన్నో ప్రసంగాలు చేశాను. కానీ మొదటి ప్రసంగం ఎప్పుడు కూడా నేను లయన్స్ క్లబ్ ఆ తర్వాత చెప్పుకోవాల్సిన ప్రధానమైన అంశం రెండవది ఉపాధ్యాయులు. ఉపాధ్యాయ వృత్తి అంటే నాకు చాలా ఇష్టం. నేను 1వ తరగతి నుంచే ఉపాధ్యాయుడిగా ఉండేవాడిని. మా ఇంటి పక్కన ఒక అబ్బాయికి పోలియో ఉంది. ఆ పిల్లవాడు స్కూల్కి వచ్చేవాడు కాదు. నా వయసు ఆ పిల్లవాడు స్కూల్కి వచ్చేవాడు కాదు. కాబట్టి ప్రతిరోజు స్కూల్ అయిపోయిన తర్వాత నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి, వాళ్ళ ఇంట్లో ఒక బ్లాక్ బోర్డ్ మా నాన్నగారు అరేంజ్ చేసి ఇచ్చారు. కాబట్టి స్కూల్లో నేర్చుకున్నదంతా ఆ పిల్లవాడికి నేను చెప్పేవాడు. కాబట్టి 1వ తరగతి ఆ తర్వాత నేను చదువుకున్న హై స్కూల్లో, చదువుకున్న పాఠశాలలో చాలామంది విద్యార్థులు మా స్కూల్ 9 గంటలకు మొదలవుతే నేను వాళ్ళందరినీ 7:30, 8కే రమ్మని చెప్పేవాడు. కాబట్టి ప్రతిరోజు 7:30, 8 నుంచి 9 గంటల వరకు వాళ్ళ పాఠాలు నేను చెప్పేవాడిని. కాబట్టి అది కూడా ఒక ఉపాధ్యాయ వృత్తిగా నేను ముందుకు వెళ్ళే ఒక అవకాశం అక్కడ కల్పించింది. తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్, ఇక్కడ ఆర్ఈసీ అంటే ఇక్కడ ఎన్ఐటి అంటారు, ఆర్ఈసీ వరంగల్లో చదువుతున్నాను. కాబట్టి వేసవి సెలవుల్లో వచ్చినప్పుడు అంతా కూడా మా ఊర్లో ఉన్న అందరు విద్యార్థులకి ఇంజనీరింగ్ ఎంట్రన్స్ కోసము ఫ్రీగా కోచింగ్ ఇచ్చేవాడు. కాబట్టి అక్కడ కూడా నా ఉపాధ్యాయ వృత్తి అలాగే ముందుకు వెళ్ళింది. ఆ తర్వాత ముఖ్యంగా చెప్పాలంటే మా అమ్మగారు జిల్లా పరిషత్ స్కూల్లో సైన్స్ టీచర్. అందువల్ల ఒక టీచర్ అబ్బాయి. అందువల్ల మా అమ్మ టీచింగ్ చేస్తున్నప్పుడు ఆవిడ క్వశ్చన్ పేపర్లు ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఆ బిట్ పేపర్లో నేను కరెక్ట్ చేశాను. అప్పుడు బిట్ పేపర్, మెయిన్ పేపర్ ఉండేది. కాబట్టి ఆ బిట్ పేపర్లకు స్టాండర్డ్ ఆన్సర్స్ ఉండేవి. కాబట్టి తనకు సహాయం చేద్దామని చెప్పేసి అవి కరెక్షన్స్ చేస్తూ, తర్వాత అమ్మను కలవడానికి చాలామంది విద్యార్థులు వచ్చేవాళ్ళు. అప్పుడు వాళ్ళు చూపిస్తున్న గౌరవం, వాళ్ళు చూపిస్తున్న ఆదరణ, ఇవన్నీ వాళ్ళ కళ్ళలో కనిపించే ఆదరణ, ఇవన్నీ చూస్తే మనం చేస్తే ఉపాధ్యాయ వృత్తి చేయాలి అని చెప్పి నేను మనసారా నిర్ణయించుకొని నా బీటెక్ అయిపోయిన తర్వాత నేను చేసిన మొదటి ఉద్యోగం కూడా లెక్చరర్గా నేను పనిచేశాను బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో. నా మొదటి జీతం ఏదైతే తీసుకున్నానో నా జీవితంలో అది ఉపాధ్యాయ వృత్తి ద్వారానే నేను తీసుకున్నాను. ఆ విధంగా ఆ కాలంలో
నా గురించి ఇప్పుడు అక్కడ పిల్లలు మాట్లాడుకుంటారు. ఎందుకంటే నేను క్లాస్లో అటెండెన్స్ తీసుకునే ఉంటాను. ఇప్పుడు నేను క్లాస్ని చూసేసి నా పాఠం అయిపోయే లోపల ఈరోజు ఎవరెవరు రాలేదో నేను చెప్పేవాడు. క్లాస్లో 60 మంది ఉండేవాడు. ఈ 60 మందిలో ఎవరు రాలేదని చెప్పి నేను చెప్పేవాడు. దాంతో వాళ్ళకి ఒక రకమైన ఈరోజు సార్ ఎవరైనా మనం బై మిస్టేక్ ఏదైనా పేరు చెప్తాడో అని చాలా ఆతృతంగా చూసేవాడు. కానీ ఎప్పుడు మిస్టేక్ కలగలేదు. ఎందుకంటే ఉపాధ్యాయులు ఎప్పుడు కూడా విద్యార్థులను వాళ్ళ ఇండివిజువల్గా ఐడెంటిఫై చేయగలగాలి. ప్రతి వ్యక్తిని గుర్తించగలగాలి. ఆ వ్యక్తిలో ఉన్న ఆ పర్సనాలిటీని గుర్తించాలి. ఆ పర్సనాలిటీలో ఉన్న మార్పులు తీసుకురావడానికి ప్రయత్నించాలి. ఆ విధమైన ప్రయత్నం చేయాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను ఉపాధ్యాయులకు, సిలబస్ కంప్లీట్ చేయడం అన్నది మీకు బాధ్యత కాదు, జ్ఞానాన్ని ఇవ్వడం అన్నది మీ రెస్పాన్సిబిలిటీ, మీ బాధ్యత. కాబట్టి ఉపాధ్యాయులు ఎప్పుడు కూడా సిలబస్ పరీక్షల గురించి మాట్లాడకూడదు అని నేను చెప్తాను. పరీక్షలకు ఈ ప్రశ్న వస్తుంది కాబట్టి చదవాలి అని మీరు ఎప్పుడు విద్యార్థులకు చెప్పండి. ఇది నీ జీవితానికి ఉపయోగపడుతుంది అని చెప్పినప్పుడు వాడు జీవితాంతం అది నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు విద్యార్థి. కాబట్టి ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాలి అన్నది నా ప్రకారమైన కోరిక. అందువల్ల మీరు అనుకుంటే ఎంతో మార్పులు తీసుకురాగలరు విద్యార్థుల యొక్క భవిష్యత్తు. ఈరోజు మనం పేపర్లు తీస్తే జరుగుతున్న అన్యాయాలు, ఘోరాలు చూస్తుంటే వీళ్ళకు కూడా తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళకి ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. మరి ఎప్పుడు కూడా వీళ్ళకి చదువు చెప్పింది ఎవరా అని కూడా చాలా మంది కామెంట్స్ చేస్తుంటారు. ఈ విధంగా ప్రవర్తిస్తున్నారంటే వీళ్ళకి చదువు చెప్పిన వాళ్ళు మన మీద కూడా వాళ్ళ బాధ్యత వేలు చూపిస్తారు మనమే. కాబట్టి ఇది కేవలం ఒక జీతాని కోసము చేస్తున్న వృత్తి కాదు. ఒక వ్యక్తి యొక్క పరిపూర్ణమైన మార్పుకు మనం అందిస్తున్న ఒక అద్భుతమైన సాధనం అని ఎప్పుడైతే మీరు అనుకుంటారో అప్పుడు మన నుండి బ్రహ్మాండమైన విజయాలను మనం సాధించవచ్చు. కాబట్టి ఎప్పుడు కూడా మీ జీతాలను ఎవరితోనూ కంపేర్ చేసుకోవద్దు. మీ జీతాలను ఎప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు. ఎందుకంటే వాళ్ళ భూమిక వేరు, మీ భూమిక వేరు. ఎప్పుడైతే మన గురించి మనకు అభిమానం ఉంటుందో ఇవన్నీ కూడా సబ్సిడరీ ఫ్యాక్టర్స్ అవుతాయి. ఇవన్నీ వీటి గురించి పెద్దగా మనం పట్టించు. ఆ తర్వాత నేను బీటెక్ చేసిన తర్వాత ఎంటెక్ కూడా ఇమీడియట్గా చేశాను. నాకు ఒకటే ఒక ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో అతి చిన్న వయసులో పిహెచ్డి తీసుకొని ప్రొఫెసర్ అయిన వ్యక్తిగా నన్ను నేను మార్చుకోవాలన్నది నా అభిప్రాయం. సో దాంతో నా ఎంటెక్ కూడా అయిపోయింది. ఇమీడియట్గా పిహెచ్డి కూడా జాయిన్ అయ్యాను. పిహెచ్డి జాయిన్ అయిన తర్వాత కోర్స్ వర్క్ కూడా కంప్లీట్ చేశాను ఐఐటి మద్రాస్. ఆ తర్వాత ఎక్స్పెరిమెంటేషన్ మొదలుపెట్టాను. ఎందుకంటే మినిమం 2 సంవత్సరాలు చేయాలి పిహెచ్డి. కాబట్టి 2 సంవత్సరాల్లో ఎలా పూర్తి చేయాలన్న సంకల్పంతో రాత్రి 1-2 గంటలకు ల్యాబ్లో పనిచేసి వస్తున్నప్పుడు ఐఐటిలో ఉన్న హాస్టల్, తపతి అనే హాస్టల్లో ఉంటాయి. ఐఐటిలో హాస్టల్స్ అన్నిటికీ కూడా నదుల పేరు, బస్సులన్నిటికీ కూడా పర్వతాల పేరు. నదిలే నదులు హాస్టల్స్, కదలని పర్వతాలు బస్సులు. ఆ విధంగా ఐఐటి వాళ్ళు ఆలోచించి పెట్టారు. కాబట్టి తపతి అనే హాస్టల్లో నేను ఉంటాను. ఆ తపతి హాస్టల్కి వచ్చినప్పుడు రాత్రి 2 గంటలకు 2 రూమ్స్లో లైట్లు వెలుగుతూ కనిపించాయి. సాధారణంగా పిహెచ్డి స్థాయికి చేరిన తర్వాత రాత్రి అంతగా కష్టపడాల్సిన అవసరం ఉంది. కానీ ఇంకా ఈ రూముల్లో ఎందుకు చదువుతున్నారని వాళ్ళను ప్రశ్నించారు. మిత్రుడే వాళ్ళు ఏమన్నారంటే, అప్పుడు మేము సివిల్ సర్వీసెస్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నాము అని చెప్పారు. నా జీవితంలో మొదటిసారి సివిల్ సర్వీసెస్ గురించి వినడం అది. నేను అడిగాను ఏంటి పరీక్ష అంటే, ఇలా ఉంటుంది, ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది, ఆ తర్వాత మనం పాస్ అయితే కలెక్టర్ గాను ఎస్పీ గాను మనం వెళ్ళవచ్చు అని చెప్పి. సరే ఎలాగో చదువుతున్నాం కదా ఈ పరీక్ష కూడా రాద్దామని అంటే మేము 4 విద్యార్థులు నిర్ణయించుకున్నాం. ఎక్కడ కోచింగ్ చేయలేదు. మేము మా ప్రశ్న పత్రాలు మేమే ఇచ్చుకునేవాళ్ళం, వాటి కరెక్షన్ మేమే చేసుకునేవాళ్ళం, ప్రతి వారం మేమే చర్చించుకునేవాళ్ళం. ఇవన్నీ చేసుకుని 4 కూడా మళ్ళీ సివిల్ సర్వీసెస్ వరకు పాస్ అయ్యి వచ్చారు. 4. అప్పుడు నా ముందున్న ప్రశ్న, ఒకవైపు అయితే నేను ప్రొఫెసర్గా వెళ్ళాలనుకుంటున్నాను, ఇంకోవైపు అయితే ఈ సివిల్ సర్వీసెస్ వచ్చింది. మా పేరెంట్స్కి నేను చెప్పలేదు, అమ్మ నాన్నకి చెప్పలేదు నేను సివిల్ సర్వీసెస్ రాస్తున్నానని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు నేను ఖచ్చితంగా టీచర్నే అవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాను, వాళ్ళకు కూడా తెలుసు. అప్పుడు ఈ ఫోన్లు ఉండేవి కదా, ఎస్టీడీ ఫోన్లు ఉండేవి. మా ఊళ్ళో ఎక్కడో లోపల ఉండేది. ఎస్టీడీ బుక్ చేసుకుని మాట్లాడి, మా నాన్నగారు నన్ను ఇలా వచ్చింది సివిల్ సర్వీసెస్లో సెలెక్షన్ అంటే వారం తర్వాత ఫోన్ చేయాలి. సరే వారం తర్వాత మళ్ళీ ఫోన్ చేశాను. ఈ వారంలో ఆయన ఏం చేశారంటే ఆ జిల్లాలో ఉన్న అందరూ సివిల్ సర్వెంట్స్ వెళ్ళి కలిశారు. కలెక్టర్ని, ఎస్పీని, తర్వాత అందరినీ, జిల్లా పరిషత్ సీఈఓని కలిసి మా వాడు ఇలా సివిల్ సర్వీసెస్లో సెలెక్ట్ అయ్యాడు, మీ అభిప్రాయం ఏంటి? తనేమో ప్రొఫెసర్గా జాయిన్ అవ్వాలనుకుంటున్నాడు కానీ ఈ విధంగా వచ్చింది అని మళ్ళీ వారం తర్వాత ఫోన్ చేశాను. వారం తర్వాత ఫోన్ చేస్తే అప్పుడు మా నాన్నగారు చెప్పారు, వీళ్ళందరినీ కలిశాను నేను వెళ్ళి, నువ్వు ఎలా కూడా విద్యా వ్యవస్థలో
సమాజానికి సేవ చేయాలనుకుంటున్నాం. సివిల్ సర్వీసెస్ కూడా సమాజానికి సేవ చేయడానికి ఇంకొక మార్గం. కాబట్టి ఇది ఎక్కువ వ్యాప్తి నీకు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సివిల్ సర్వీసెస్లో వెళితే బాగానే ఉంటుంది అని చెప్పేసి మా నాన్నగారు సలహా ఇవ్వడం. అది ఒక ఉపాధ్యాయుడి నుంచి ఈ విధంగా సివిల్ సర్వీసెస్లో నేను మారడానికి ఆ రోజు రాత్రి 1 గంటకు నేను వాళ్ళని కలవకుంటే నేను కూడా మీలాగా మీతో కూర్చొని మీ ద్వారా ఒక సేవా పురస్కారాన్ని కూడా ఈరోజు తీసుకుని ఉండేవాడిని అని నాకు అనిపిస్తుంది. అయినా కూడా ఆ ఉపాధ్యాయ వృత్తి మీద ఉన్న మక్కువ ఎప్పటికీ నాకు పోలేదు. కాబట్టి ఎప్పుడు వీలైతే అప్పుడు ఏ స్కూల్ అయినా ఏ కాలేజీ అయినా నేను వెళుతూనే ఉంటాను. స్కూల్ నుంచి కాలేజ్ నుంచి ఇన్విటేషన్ వస్తే నేను ఎప్పుడు నో అన్నాను. ఎందుకంటే మా గురువు అబ్దుల్ కలాం గారు చెప్పారు, నీ ప్రతిరోజు కూడా నువ్వు భారతదేశ భవిష్యత్తుతో మాట్లాడి నీ దినచర్యను ప్రారంభిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది ఆయన. కాబట్టి ఇంతవరకు ఆల్మోస్ట్ 30-35 లక్షల మంది విద్యార్థులను మాట్లాడే అవకాశాన్ని నాకు ఈ లయన్స్ క్లబ్ అన్న వేదిక కల్పించారు. ఎందుకంటే హిందూపురంలో నాకు మొట్టమొదటిసారిగా వాడు ప్రైజ్ ఇచ్చినందువల్ల నేను మాట్లాడే అభిరుచిని నేను తెలుసుకున్నటువంటి లయన్స్ క్లబ్. ఆ తర్వాత ఉపాధ్యాయుల గురించి మాట్లాడే నేను సాధారణంగా మనకు 2 కుటుంబాలు ఉంటాయంటారు. మనం జన్మించిన కుటుంబం, మనం ఏ గురువు గారి దగ్గర అయితే విద్యను అభ్యసించామో ఆ కుటుంబం విడిగా ఉంటుంది. కాబట్టి we belong to 2 families. ఒకటి నేను పుట్టిన కుటుంబం, రెండవది నేను ఏ గురువు గారి అయితే చదువుతున్నానో ఆ కుటుంబం. కాబట్టి ఈ కుటుంబం సంఖ్య చాలా పెద్దది, ఆ కుటుంబం చాలా చిన్నదిగా ఉంటుంది. కాబట్టి ఈ కుటుంబానికి ప్రముఖులు మీరందరూ. కాబట్టి ఈరోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇందాక ప్రకటి గారు చెప్పారు ఏ విధంగా ఈరోజు మనం జరుపుకుంటున్నామని. ఎంతోమంది గొప్ప గొప్ప ఉపాధ్యాయులు ఉన్నారు, స్వాతంత్ర సంగ్రామంలో కూడా పనిచేస్తున్నారు. వాటి గురించి ఒక 2 ముక్కలు మాట్లాడారు. ఎందుకంటే లయన్స్ క్లబ్ మీ అందరికీ తెలిసిన విషయాలు. ముఖ్యంగా బాలగంగాధర తిలక్, ఆయన కూడా పూణేలో సంస్కృతం చెప్పేవారు. ఆయనను స్వాతంత్ర సంగ్రామం జరుగుతుండగా పత్రికా విలేకరులు వెళ్ళి అడిగారు, మీకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మీరు దేశానికి ప్రధానమంత్రి అవుతారా, విద్యామంత్రి అవుతారా, రక్షణ మంత్రి అవుతారా అంటే ఆయన ఎంతోమంది ప్రధానమంత్రులను, రక్షణ మంత్రులను, విద్యామంత్రులను తయారు చేసే ఉపాధ్యాయ వృత్తి నా దగ్గర ఉండగా నేనెందుకు అవ్వాలి మహానుభావుడు మదన్ మోహన్ మాలవీయ గారు మనందరికీ తెలుసు. ఆయన ఇక్కడికి మన హైదరాబాద్ వచ్చి నిజాం గారిని కలిసి నేను బనారస్ హిందూ యూనివర్సిటీ అని పెట్టాలనుకుంటున్నాను, దానికోసం మీరు ఏదైనా విరాళాలు ఇవ్వమంటే చెప్పులు విసిరేశాడు నిజాం. మదన్ మోహన్ మాలవీయ ఏమీ మాట్లాడాడు, చెప్పులు తీసుకెళ్ళి మన హైదరాబాద్లో వేలానికి పెట్టాడు. నిజాం గారి చెప్పులు నాకు ఇచ్చిన బహుమతి, దీన్ని వేలం వేస్తున్నాను. అప్పుడు నిజాం గారికి మళ్ళా తెలిసింది, ఈ విధంగా నా చెప్పులను వేలం వేస్తున్నాడని చెప్పేసి మళ్ళా పిలుచుకొచ్చారు మదన్ మోహన్ మాలవీయ. పిలిచివద్దు, నేను మీకు సహాయం చేస్తానని చెప్పేసి ఇప్పుడు కూడా మీరు బనారస్ హిందూ యూనివర్సిటీకి వెళితే హైదరాబాద్ హాస్టల్స్ అని ఉంటాయి. అవన్నీ కూడా హైదరాబాద్ నిజాం గారు అక్కడ ఇచ్చిన కాంట్రిబ్యూషన్. అంటే ఒక ఉపాధ్యాయుడు తలుచుకుంటే ఏం చేయగలరు అన్నది మదన్ మోహన్ మాలవీయ గారి గురించి మనం నేర్చుకోవచ్చు. సావిత్రిబాయి ఫులే, అంతకన్నా వేరే గొప్ప ఉపాధ్యాయులు ఎవరు ఉంటారు. సావిత్రిబాయి ఫులే వేడ నీళ్ళు చదువుతుండగా ఆ అవమానాలు భరించుకుంటూ ఇంకొక చీరను సంచిలో పెట్టుకుని స్కూల్కి వెళ్ళి చీర మార్చుకుని పిల్లలకు చదువు చెప్పి మళ్ళా చీరను కట్టుకుని మళ్ళా బయటకు వచ్చి ఈ విధంగా పోరాడిన మహానుభావురాలు సావిత్రిబాయి ఫులే. ఆవిడ కనుక లేకుంటే మహిళలు ఎంతమంది ఈ విధంగా విద్యను అభ్యసించేవారు. కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే బిపిన్ చంద్ర పాల్ కానీ, రవీంద్రనాథ్ ఠాగూర్ కానీ, వీరందరూ కూడా టీచర్ అంటే కేవలం స్కూల్లో పనిచేసేవాళ్ళే నేను అంటాను. ఎవరి దగ్గర నుంచి అయితే మనం ఏదైనా నేర్చుకోగలము, మన అంధకారం తొలగిపోతుందో, అజ్ఞానం తొలగిపోతుందో వాళ్ళందరినీ కూడా గురువులుగా మనం భావించాలి. సో ఫైనల్గా సర్వేపల్లి గారి గురించి వారు వివరించారు. ఆయన ఒక గొప్ప పండితుడు. సమయస్ఫూర్తి కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే టీచింగ్లో సమయస్ఫూర్తి కూడా చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే పిల్లలను ఆకర్షితులు చేయాలంటే సమయస్ఫూర్తి ఉండడం చాలా అవసరం. విన్స్టన్ చర్చిల్ గారితో ఒకసారి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు సమావేశమైనప్పుడు ఇంగ్లాండ్ వాళ్ళకి ఎలా ఉంటుందంటే, భారతీయులకి ఇంగ్లీష్ రాదు, మేమే ఇంగ్లీష్లో పాండిత్యం ఎక్కువ ఉన్నవాళ్ళమని తన ఇంగ్లీషు పాండిత్యాన్ని చూపిద్దామని వాళ్ళిద్దరూ టీ తాగుతూ టీ కప్పులో విన్స్టన్ చర్చిల్ గారు పంచదార వేస్తూ రాధాకృష్ణన్ గారితో అన్నారు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎలాంటిది ఏంటంటే షుగర్ అన్నది ఒకటే పదం, షుగర్, పంచదార షుగర్.
ఇందులో ఎస్ పక్కన యు ఉన్నప్పుడు దాన్ని సు అనము, బట్ షూ అంటారు. షుగర్ అంటారు. కాబట్టి ఇంగ్లీష్లో మీరు మొత్తం చూసుకుంటే ఇది ఓన్లీ ఒకటే పదమని తనకున్న ఇంగ్లీష్ పాండిత్యాన్ని ప్రదర్శించడానికి విన్స్టన్ చర్చిల్ గారు ప్రయత్నిస్తే ఆయన కల్పించిన టీని తీసుకొని ఒక్కసారి సిప్ చేసి రాధాకృష్ణన్ గారు ఏమన్నారంటే ఆర్ యూ షూర్ అంటే నువ్వేమో షుగర్ ఒక్కటే అన్నావు, ఎస్ యూతో షూ అన్నది, కానీ షూర్ అన్నది ఇంకొక పదం ఉంది, అందులో కూడా ఎస్ పక్కన యూ పడితే షూ అనేగానే పరిగెత్తుతుంది. అప్పుడు నమస్కారం పెట్టాడు. అంటే మన భారతదేశంలో మనం ఏ విధమైన ఏ విషయమైనా కూడా మన ప్రభుత్వం ఏదైతే ఉంటుందో, మన పాండిత్యం ఏదైతే ఉంటుందో ఆ విధమైన వ్యక్తులు మనందరికీ కూడా ఆదర్శప్రాయంగా ఉంటుంది. అటువంటి మహానుభావుడి యొక్క జన్మదినం నా పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా చేయండి అని చెప్పిన మహానుభావుడు సర్వేపల్లి రాధాకృష్ణ. కాబట్టి అటువంటి సంతతికి చెందిన మీ అందరినీ ఈరోజు సత్కరించడం అన్నది ఒక గొప్ప అవకాశం. అందరికీ లయన్స్ క్లబ్ వారికి ముఖ్యంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పిలిచి సత్కరించడం అనేది చాలా, గురువులను సత్కరించడం చాలా ముఖ్యం. ఎందుకంటే మనం దసరా రాబోతుంది. ఆ కాలంలో అన్ని ప్రైవేట్ స్కూల్సే అప్పుడు, అందుకనే మనం వీధుల్లో తిరుగుతూ అయ్యవారికి చాలు 5 వరహాలు, పిల్లవాళ్ళకు చాలు పప్పు బెల్లాలు అని చదివేవాళ్ళం. ఆ విధంగా సమాజం ఉపాధ్యాయులను గుర్తించి వాళ్ళకి ఆ విధంగా ఆర్థిక సహాయం చేసుకుంటూ ముందుకు వెళ్ళింది భారతదేశం. మనం ఈ కాలంలో మనమంతా ఆక్స్ఫర్డ్లో చదవాలి, కేంబ్రిడ్జ్లో చదవాలి, మెసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్లో చదవాలని కోరుకుంటున్న రోజులు కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం ప్రపంచంలో ఉన్న యువతరాన్ని అడిగితే వాడు ఏమనేవాడంటే, మాకు అవకాశం ఉంటే భారతదేశంలోని నలంద తక్షశిల విశ్వవిద్యాలయంలో చదివే ఒక అవకాశం జరిగితే మా జీవితాలు ధన్యమవుతాయి అన్నది ప్రపంచంలో ఉన్న విద్యార్థులు భారతదేశం. అటువంటి పరంపరకు చెందిన మనం, అటువంటి సంస్కృతి సంప్రదాయాలకు చెందిన మనం మరి ఈ కాలంలో ఎందుకు ఇంకా సమాజం మారిపోతుందన్నది కూడా మనం ఆలోచించుకోవాలి. ఈరోజు ఖచ్చితంగా మనం ఆలోచించాల్సిన అంశం. కాబట్టి నేను ఉపాధ్యాయులందరికీ చేస్తున్న ఒకే ఒక విన్నపం, గిజుభాయ్ వదేకా అని ఒక ఆయన, గుజరాత్లో ఒక టీచర్, గిజుభాయ్ వదేకా. ఆయనవి 7 పుస్తకాలు. ఆ పుస్తకాల్లో ఆయన మొత్తం సిలబస్ అంతా కూడా కథల రూపంలో చెప్పేవాడు పిల్లలకి. కథలు, కేవలం కథలు మాత్రమే చెప్పేవాడు, సిలబస్ అయిపోయింది. పిల్లలు ఎంత చక్కగా అది నేర్చుకోగలిగారంటే వాడు ఎప్పుడు కూడా ఫౌండేషన్స్ చాలా చక్కగా ఉండేవాడు. కాబట్టి గిజుభాయ్ వదేకా గారి గురించి కూడా ఒకసారి మీరు తెలవాల్సి చాలా మంది తెలుసుంటుంది. ఒకసారి మళ్ళా చదవండి. ఎందుకంటే ఆ పిల్లవాళ్ళు వేసవి సెలవులకు కూడా ఇంటికి వెళ్ళడానికి వాడు వెళ్ళేవాడు కాదు, ఈయన చుట్టూ తిరుగుతుండేవాడు. మేము ఇంటికి వెళ్ళా మీ చుట్టే తిరుగుతున్నాం. కాబట్టి అటువంటి గురుత్వాకర్షణ శక్తి ఉన్నవాడు. ఇది గురుత్వాకర్షణ శక్తి, గురుత్వాకర్షణ లా ఆఫ్ గ్రావిటేషన్ కాదు, మీరు కూడా గురుత్వాకర్షణ శక్తి కలిగిన వాడు. కాబట్టి ఆ ఆకర్షణ శక్తితో విద్యార్థులను ఆకర్షించి వాళ్ళ దేశానికి ఉపయోగపడే పౌరులుగా మనం అందరం కలిసి తయారు చేద్దామన్న సంకల్పంతో మీతో పాటు సమాజంలో ఉన్న మార్పుల కోసం నేను కూడా పనిచేస్తున్నాను. కాబట్టి ఆ విధమైన మార్పులు మనం అందరం కలిసి తీసుకొచ్చి భారతదేశానికి మళ్ళా పూర్వ వైభవాన్ని ఇచ్చే ఒక అద్భుతమైన లక్ష్యాన్ని మనం ఉంచుకొని, కేవలం మార్కులు రావాలి, పాసులు కావాలి, సిజిపిఏలు రావాలి, ఇవి మాత్రమే మనం ధ్యేయం కాకుండా ఒక గొప్ప విద్యార్థులను బయటకు తీసుకొచ్చే ఒక సంస్థగా మనం అందరం కలిసి ఎదుగుదామని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ, పిల్లలు కథలు ఇష్టపడతారు. కాబట్టి నేను చేస్తున్న ఇంకొక చిన్న విన్నపం ఏంటంటే, మీరు ప్రతిరోజు క్లాసును ఒక చిన్న కథ ద్వారా మొదలు పెట్టగలిగితే, ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు సరిపోతుంది. ఒక చిన్న మోరల్ స్టోరీ, ఒక చిన్న కథతో పాటు మీరు మొదలు పెడితే పిల్లవాళ్ళలో ఆలోచన విధానాల్లో మార్పు వస్తుంది. కాబట్టి ఈ విధమైన చిన్న చిన్న విషయాలు మీరు చేసుకుంటూ వెళ్తూ, తర్వాత పేరెంట్స్కి టీచర్స్కి కూడా మంచి సంబంధం ఉండాలి. ఇది కూడా చాలా అవసరం. మేము మా స్కూల్లో చదివేటప్పుడు ప్రతి టీచర్కి ప్రతి పేరెంట్ ఎవరన్నది తెలుసు. ఒక మాస్టర్ అయితే మిమ్మల్ని మా తండ్రి పేరుతో ఇచ్చేవాడు చాలా, అంటే ఆ విధంగా వాడు గుర్తుంచుకునేవాడు అన్నమాట. కాబట్టి ఎప్పుడైతే విద్యార్థులకు మనం పేరెంట్స్ గురించి తెలుసు అన్న భావన వాళ్ళలో ఉంటుందో వాళ్ళు కూడా చాలా అధికమని ఉంటారు. సో అందువల్ల మీ అందరికీ నేను చేస్తున్నాను పేరెంట్ టీచర్స్ మీటింగ్ అన్నది కూడా చాలా ఫ్రీక్వెంట్గా ఉంచండి. పిల్లలు ఏం చేస్తున్నారన్నది కూడా చెప్పండి. ఎందుకంటే పేరెంట్స్ ఏమంటారంటే, మేము స్కూల్కి పంపిస్తున్నాం, మా బాధ్యత అయిపోయిందని వాళ్ళ చేతికి వచ్చేస్తారు. రేపు ఏది జరిగినా కూడా దానికి మీరే ఆపాదిస్తుంటారు.
భవిష్యత్తులో వాళ్ళ కూడా వాటా ఉందన్న వాళ్ళ జవాబుదారీతనాన్ని మీరు వాళ్ళకి ఎప్పుడు కూడా గుర్తు చేస్తూ ఉండాలని చెప్పేసి మరి ఒక చిన్న ప్రయత్నం మనం అందరం కలిసి చేద్దామని విన్నవించుకుంటూ మరి ఒకసారి లయన్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 328 వారికి అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా గురుదేవో భవ అన్న శీర్షికలో పెట్టిన ఈ కార్యక్రమంలో బహుమతులు తీసుకుంటున్న మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మనం అందరం కలిసి ఒక గొప్ప భారతదేశాన్ని నిర్మిద్దామన్న సంకల్పాన్ని మళ్ళా ముందు సెలవు తీసుకున్నాను. నమస్కారం.